నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత చూస్తే ఇందులో మనకి సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ. అలానే జనవరి 26 కూడాను మనం రిపబ్లికన్ డే చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా చాలా అనేక ముఖ్యమైన విశేషాలు అవన్నీ ఉన్నాయి. బట్ మేజర్ పండుగ మనం జరుపుకోవాల్సింది. వాటితో పాటు చాలామందికి తెలవంది ఏంటంటే మనకి సంక్రమణ అంటాం కదండి. ఏంటంటే సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్ పెక్యులర్గా ఉండే సిచ్యువేషన్ ఏంటంటే అండి, సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా అదే టైంకి మారుతూ ఉన్నాయి అన్నమాట. ఈ మారటంతో ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట. సో దీంతో పాటు మనం సూర్యుడు ఎలానో మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి సూర్యుడితో పాటు మిగతా ఇంకా 3 గ్రహాలు కూడా ఎంటర్ అవుతున్నాయి. ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా ఛాలెంజెస్ని తీసుకొస్తున్నాయి మనం చూద్దాం. సో ఫస్ట్ మేషరాశి కనుక చూసుకోండి. ఇందులో అశ్విని 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లో, ఏ, ఆ అన్న లెటర్స్ అంతా మనకి మేషరాశిలో ఉంటారు. మన గ్రహస్థితి చూస్తే మేషరాశిలో 4 గ్రహాలు మారుతున్నాయి. అందులో 13వ తారీఖు, 14వ తారీఖు, 16, 17 ఈ 4 తారీఖుల్లో 4 గ్రహాలు మారుతున్నాయి అనమాట. ఒక్కొక్క గ్రహం మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకోవచ్చు. మనకు మహర్షులు ఏం చెప్తారు, సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఈ 4 గ్రహాలు మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయి అంటే క్రియాఫలం, శుచ్యం, సౌఖ్యం, కలహం అని చెప్తారు. అంటే క్రియాఫలం అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శుచ్యం కొంచెం మానసికంగా ఆందోళన గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. దీంతోపాటు కలహం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది టోటల్గా సమరీ ఎలా ఉండబోతుందో. అందులో ముఖ్యంగా మనం ఈచ్ గ్రహం చూసుకుంటే సూర్యుడు 10వ స్థానంలో ఉండటంతో మేషరాశి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఏ ప్రకారంగా అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో మనకి మహాత్ముల సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాఫో, సుసౌఖ్యం అంటారు. అంటే 10వ స్థానంలో సూర్యుడు ఉంటే బంధుమిత్రులతో కలిసి ఉంటారు, ఆరోగ్యం బాగుంటారు, సౌఖ్యంగా ఉంటారు. తర్వాత రాజదర్శనం, సుసల్లాఫో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీ బాస్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు కావాల్సిన విషయాన్ని చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అనుకూలమైన వ్యవహారాన్ని కానివ్వండి, పనులు కానీ చక్కగా వాళ్ళ ద్వారా వాళ్ళ అంగీకారంతో చేసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడు మీకు ఒక అద్భుతాన్ని తీసుకొచ్చే ఇప్పటిదాకా ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉంటారో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒకటి గమనించుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్తో కావాల్సిన పనులు ఏమైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే కాంట్రాక్ట్స్ లాంటి వాళ్ళకి రిలీజ్ అయ్యే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా మార్స్, కుజుడు కూడాను వీళ్ళకి 10వ స్థానంలో ఎంటర్ అవుతుంటూ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కువగా తిరుగుతూ ఉండే జాబులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేమైనా సదా సంచార ఉద్యోగం అంటారు సంస్కృతంలో. అంటే ఏంటి, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ హడావుడిగా తర్వాత బిజీగా జాబ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్స్ ఓవర్ అగ్రెషన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పేషెన్సీగా చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రహం శుక్రుడు, చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహం. శుక్రుడు యొక్క కృప వల్లే అందరికీ ధనలక్ష్మి కటాక్షం కానివ్వండి, లగ్జరీ, బోగస్, తర్వాత ఎంజాయ్మెంట్ కానివ్వండి, తర్వాత అట్రాక్షన్ ఇదంతా ఉండేది శుక్రగ్రహం వల్ల. ఇలాంటి శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో అంత అనుకూలంగా ఉండదు అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే ఈ టైంలో మనకి స్త్రీ సౌఖ్యం ఆప్నోతి, రిపో భయం అంటారు. అంటే శత్రువుల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది స్త్రీల ద్వారా మీకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంట్లో కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, స్త్రీల ద్వారా మీకు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. నెక్స్ట్ ఈ శుక్రుడి యొక్క కృప వల్ల 4th హౌస్లో దృష్టి ఉండటంతో మీకు కొత్తగా వెహికల్స్ ఎవరైనా కనుక కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళకి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన మ్యాటర్స్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా
అనుకూలంగా ఉంటుంది, బాగుంటుందని గమనించుకోవాలి. సో ఇది మనం ఇప్పటివరకు చూసిన రాసులు ఈ రాళ్ళకి మనకి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. లాస్ట్ అండ్ మోస్ట్ ముఖ్యమైనది బుధుడు కూడా వీళ్ళకి ఈ గ్రహం వాళ్ళకి 10వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎప్పుడైతే బుధుడు ఎంటర్ అవుతూ ఉన్నారో వీళ్ళకి అశేష సౌఖ్యం కలుగుతుంది. అంటే ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. చూసారు కదండి ఇప్పటిదాకా మనకి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ 2026లో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండి సక్సెస్ఫుల్గా ఉంటారు. వెహికల్స్ కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మీకు ఈ 2026లో టోటల్ ఇయర్లో పర్టికులర్గా ఈ మాసంలో మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.